కప్పపహాడ్ తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఒక మారుమూల గ్రామం. మాకు పాతిళ్ళు ఉన్నప్పుడు కూడా వర్షానికి చాలా ఇబ్బంది ఉండేది. నైట్ అంతా పండుకోకపోయేది. మేము వర్షానికి కురుస్తుండే ఇల్లు. ఒక బాబు ఉంది సార్ మాకు. ఆ బాబుని పెట్టుకొని అందులోనే వంట చేసుకొని అందులోనే ఉండాలన్నా కానీ చాలా ఇబ్బంది ఉంటుండే సార్. మా చుట్టాలున్న పక్కన మా అమ్మ వాళ్ళు ఉండేది, వాళ్ళ ఇంటికి వెళ్ళేది సార్. మా అమ్మ వాళ్ళ ఇంటికి పేదల సొంతింటి కలను నెరవేర్చి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మన తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు పథకం అమలు చేస్తుంది. ఈ పథకంలో ఇల్లు లేని పేదలకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అనగా ఒక 100% సబ్సిడీ అందుతుంది. ఈ పథకంలో ఇళ్లను లబ్ధిదారులే స్వయంగా నిర్మించుకోవాల్సి ఉంటుంది. బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ విధానం BLC. ఇందిరమ్మ ఇండ్లు పేదల జీవితాల్లో వెలుగులు నింపి వారి సామాజిక గౌరవాన్ని, సోషల్ డిగ్నిటీ పెంచే బృహత్తర కార్యక్రమం. ఇందిరమ్మ ఇండ్లలో భాగంగా ఇబ్రహీంపట్నం మండలంలో కప్పపాటి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది. ఇందిరమ్మ పథకాన్ని యుద్ధ ప్రాతిపదిక చర్యగా పూర్తి పారదర్శకంగా ఎటువంటి అక్రమాలకు తావివ్వకుండా నిరుపేదలకు లబ్ధి చేకూరేలా తెలంగాణ ప్రభుత్వము కొన్ని చర్యలు తీసుకోవడం జరిగినది. జియో ట్యాగింగ్, 360 డిగ్రీ విశ్లేషణ మరియు కృత్రిమ మేధస్సు AI వంటి నూతన సాంకేతిక విధానాలను అవలంబించడం, మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ ద్వారా సమగ్ర సమాచారం ఇవ్వడం, పూర్తిగా ఆన్లైన్ వ్యవస్థ ద్వారా నిరంతర పర్యవేక్షణ, లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి సంబంధించి ప్రతి సమాచారం అందరికీ ఆన్లైన్లో అందుబాటులో రెండూ ఉంచడంతో పాటు ముగ్గుపోయడం నుంచి ఇల్లు పూర్తి అయ్యేంత వరకు దశల వారీగా నిర్మాణాల పురోగతిని ఫోటోల దోల ద్వారా నిక్షిప్తం. విశిత పరిశీలన, లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు, సూచనలు తీసుకోవడానికి ప్రత్యేకంగా కాల్ సెంటర్ మరియు హెల్ప్ లైన్ ఏర్పాటు. హెల్ప్ లైన్ నంబర్ 1800-899-89991. పనులు ప్రారంభించడానికి చేతిలో నగదులేని నిరుపేదలకు స్వయంగా సహాయక బృందాలు SHG ద్వారా రుణాలను మంజూరు చేయడం. ఆధార్ నంబర్ ఆధారంగా నిర్మాణపు దశల పురోగతికి అనుగుణంగా లబ్ధిదారుల ఖాతాల్లో బిల్లు మొత్తం జమ చేయడం. ప్రతి మండలంలో షార్ట్ పిల్లర్, షియర్ వాల్ టెక్నాలజీ, పిల్లర్ రూఫ్ వంటి ఆధునిక టెక్నాలజీతో ఒక మోడల్ హౌస్ నిర్మాణం. ఇసుక, స్టీల్, ఇటుక వంటి నిర్మాణ సామాగ్రి ధరల నియంత్రణకు ప్రత్యేక కమిటీల ఏర్పాటు. స్వయం సహాయక బృందాలను ప్రోత్సహిస్తూ సెంట్రింగ్ ఇటుకల తయారీ యూనిట్లను నెలకొల్పడం. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉచిత ఇసుక ఇవ్వడం. మేస్త్రీలకు శిక్షణ కార్యక్రమాలు. ఆధార్ కార్డులో పేర్ల తప్పులు కానీ ఇతర తప్పులను లబ్ధిదారులు సులభంగా సరిచేసుకునేలా అధికారుల సహకారం. లబ్ధిదారులే స్వయంగా తమ ఇంటి పనుల పురోగతిని ఫోటోల ద్వారా అప్లోడ్ చేసి సులభంగా బిల్ రైజ్ చేసుకునే అవకాశం కల్పించడం. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ చెక్ సీఎం రేవంత్ రెడ్డి సార్ చేతుల మీద మేము తీసుకున్నాము. ఎప్పుడు రావాల్సిన బిల్లులు అప్పుడు మాకు విధిగా వచ్చినాయి గవర్నమెంట్ నుండి. నాకు మేలుకుండేది. కొత్త ఇల్లు వచ్చినాక చాలా ధైర్యంగా ఉంది. అందరూ కూడా మమ్మల్ని పార్టీలు ఉన్నప్పుడు చీప్గా చూసేది, ఇప్పుడు చాలా గౌరవిస్తున్నారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మాకు ఇంకా మంచిగా ఉంది సార్. మాకు చుట్టాలు వచ్చిన ఇబ్బంది లేకుండా, ఏం లేకుండా, వాష్రూమ్కైనా దానికైనా అన్నిటికీ మంచిగా ఉంది సార్. ఇప్పుడు అప్పుడు బాగాలేకుంటుండే. ఇప్పుడు మా బాబు ఫ్రీగా వంట వేసుకోవడానికి ఒక రూమ్ ఉంది, ఒక బెడ్రూమ్ ఉంది, ఒక హాల్ ఉంది సార్. ఇప్పుడు చాలా మంచిగా ఉంది. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరుపేద ఇంటి కల సాకారం. నేడే దరఖాస్తు చేసుకోండి. వివరాల కొరకు www.indirammainlu.telangana.gov.in. హెల్ప్ లైన్ నంబర్ 180089989991.